అసలు దేవుడు మన చెయ్యి విడిచిపెడతాడు. ఆ సంఘటనలు ఆ ఘట్టాలు జరుగుతాయా అంటే ఎస్, దేవుడు నిజంగానే మన చెయ్యి విడిచిపెట్టే ఘట్టాలు చాలా ఉన్నాయి. మొదటిది, దేవుడు చెయ్యి విడిచిపెట్టే సందర్భాల్లో మొదటిది, మనలో పాపం ఉంటే తప్పకుండా దేవుడు మన చెయ్యి విడిచిపెడతాడు. ఎగ్జాంపుల్ ఎవరంటే యేసు ప్రభు వారు ఆ కల్వరి సిలువలో కొన్ని సంవత్సరాల నుంచి, ఈ విశ్వమే లేని టైంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ తండ్రితో అనుబంధం కలిగిన యేసు ప్రభు వారు మొట్టమొదటిసారి తండ్రి తన కుమారుని చెయ్యి, తన ప్రియమైన కుమారుని చెయ్యి విడిచిపెట్టే ఘట్టం అది ఊహించుకోలేక యేసు ప్రభు వారు బిగ్గరగా కేక వేశాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా. అది ఊహక అందరి వేదన వాకాడు. గెత్సెమనే తోటలో సిలువ వేయబడక ముందు రాత్రి గెత్సెమనే తోటలో చెమట కూడా రక్తంగా మార్చబడేంత వేదన ఆయన పొందాడంటే కారణం ఒకటే, దీన్ని తలంచుకోలే. ఈ ఎడబాటుని తండ్రి అయిన దేవుడు తన చెయ్యిని విడివడం, ఈ ఎడబాటుని ఊహించుకొని ఆయన గెత్సెమనే తోటలో చెమట కూడా రక్తంగా మార్చబడేంతగా వేదన పొందాడు. పాపం ఉన్న చోట దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్న చోట పాపం ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు మరి పాపం చేశారా అంటే లేదు, ఆయన పాపమే చేయలేదు. మరి ఎందుకు ఆయన చెయ్యి విడిచాడంటే, నువ్వు నేను మనందరం చేసిన పాపాల నిమిత్తం ఆ పాపాలు మొత్తం యేసు ప్రభు వారి మీద మోయడం జరిగింది. దాని వలన ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ఆయన పాపిగా మార్చబడ్డాడు. అలా మార్చబడిన తర్వాత ఇప్పుడు పాపం ఉన్న చోట దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో యేసు ప్రభు చెయ్యి కూడా దేవుడు విడిచిపెట్టడం జరిగింది. ఆ సందర్భంలో కొరడాలు కొట్టినందుకో లేదా భూములు మూసినందుకో గుత్తులు గుద్దినందుకో అవమానపరిచినందుకో కాదులే కానీ ఆయన అంత వేదన పడిన తండ్రి అయిన దేవుడు తన చెయ్యిని విడిచినందుకు ఆయన అంత వేదన పొంది. ఈరోజు మన కుటుంబాల్లో మనతో పాటు కొద్ది సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కలిసి పిలిచి ఒక బంధాన్ని ఏర్పరుచుకున్న మన వాళ్ళు దూరం అయితే ఎంతగానో వేదన పొందుతారు. గుండెలు బాదుకొని మరి అయ్యో అమ్మో చనిపోయాడు ఇక రాడు అని చెప్పి భయంకరంగా ఏడుస్తూనే ఉంటాం, కన్నీరు మునిలు అయిపోతాం. ఆ సీట్ ని, ఆ ఎడబాటును మర్చిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది అసలు ఈ ఉనికే లేదు ఈ ప్రపంచంలో, భూమి లేదు, చెట్లు లేవు, మనందరం ఎవరూ లేని ఆ టైంలో ఆయన కలిసి ఉన్నాడు. అలాంటి ఇన్ని సంవత్సరాల బంధం ఒక్కసారిగా, అది కూడా పాపిగా తన కుమారుని విడువవలసి వస్తుందంటే అక్కడ తండ్రి బాధపడుతున్నాడు, ఇక్కడ కుమారుడు కూడా బాధపడుతూనే ఉన్నాడు. ఈరోజు మనలో చాలా మంది వాళ్ళ పాప భారాన్ని, వాళ్ళ శాప భారాన్ని వాళ్ళ మీదే ఉంచుకున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి, పాపం చేయడానికి ఈరోజు అంత వేదనకి దేవుడు అనుభవించారు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పాపం చేస్తున్నాం కదా, మనకి నచ్చినట్లు బ్రతుకుతున్నాం కదా, మన జీవనం కొనసాగుతుంది కదా అని చెప్పేసి మనం అలానే జీవిస్తూ ఉంటే ఒక రోజు ఉంది, తప్పకుండా దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే రోజు. ఆ రోజు విడిచిపెట్టిన రోజు నీ జీవితం ఎవరు ఊహించలేదు. ఆ జీవితం నాకు తెలిసినంత వరకు ఒక శాపగ్రస్తం అయిపోయింది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారు మన పాపాన్ని బట్టి చెయ్యి విడిచాడా, ఆ రోజు నీ జీవితం సమాప్తమైన. ఈ రోజు అంత వేదనని, అంత సిలువ త్యాగాన్ని పొందడానికి కారణం మన పాప భారాన్ని మొత్తం తీసివేసి నరకపాత్రమైన మన బ్రతుకుల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా మార్చడానికే కదా ఈరోజు అంత చేసి. కానీ మనలో చాలా మంది పాపాన్ని చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ చాలా కొంతమంది రక్షణ పొందని వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన రక్తంలో పాపాలు కడుకోకుండా ఇంకా అలానే జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి మీరు మీ జీవితాల గురించి. దేవుడు మీ జీవితాన్ని విడిచిపెడితే మాత్రం ఆ జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో ఎవరు ఊహించలేదు. యేసు ప్రభు గారు సిలువ వేయబడినప్పుడు కొంతమంది ప్రబోధులు, మూర్ఖులు కొన్ని మాట్లాడతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 49వ వచనం చదవండి.
తక్కిన వాడు ఊరకుండుడి, ఏలియా రక్షింపవచ్చునేమో చూద్దామనేది చాలు. చూశారు కదా, అక్కడ యేసు ప్రభు వారు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేస్తే అక్కడ ఉన్న కొంతమంది అపహాసకులు అంటారు, ఒరే ఆయన రక్షించుకోవడం ఆయనకి ఏం చాలా కాదు కదా, ఏలియాని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం అని చెప్పి అపహాస్యం చేస్తుంది. ఈరోజు ప్రస్తుతం కూడా కొన్ని దినాల్లో క్రైస్తవం గురించి కావచ్చు, యేసు ప్రభు గారి గురించి కావచ్చు, ఆయన త్యాగం గురించి కావచ్చు తెలియని వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలు. ఏముందిరా యేసు ప్రభులో, యేసు ప్రభు త్యాగంలో ఏముందంటే 2 చెక్కలు 3 శీలలు అంటారు. ఏం చేశాడంటే 2 చెక్కలు 3 శీలలు, అంతేగా అన్నారు. వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే 2 చెక్కలు 3 శీలతే కావచ్చు, ఆ 2 చెక్కలు 3 శీలల్లోనే సర్వ మానవాళి పాపానికి విడుదల ఉంది. ఆ 2 చెక్కలు 3 మేకుల మధ్యలోనే నరకానికి పాత్రమైన మన జీవితాన్ని నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి ఇంతటి గొప్ప త్యాగం ఎవరు చేశారు? ఏ పరిశుద్ధుడు చేశారు? ఎవరు చేయలేదు కదా. నీ కోసం మన పాపాల నిమిత్తం పరిశుద్ధుడిగా అయిన వాడు పాపిగా మార్చబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, చివరి రక్తపు పట్టు వరకు కార్చబడ్డాడు, చనిపోయి తిరిగి 3వ దినాన్ని కూడా లేచాడు. అలాగే ఇంకొకటి, నా మొదటి మాట అర్థమైంది అనుకుంటా. పాపం ఉంటే దేవుడు తప్పకుండా మనం చెయ్యిని విడిచిపెడతారు. ఈరోజు ఎవరెవరు ఏ ఏ పాపాలతో ఉన్నారో, ఏ ఏ వ్యసనాలతో బాగా హింసింపబడుతూ అలవాటు పడుతూ ఏముందిలే జీవితాన్ని కొనసాగుతుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా బతుకుతున్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. ఆయన రక్తంలో కడగబడి ఆయన సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకొని స్మరించుకొని రక్షణ తీసుకున్న వాళ్ళకే రేపు పొద్దున ఆయన రాకడొచ్చినప్పుడు వాళ్ళు లేవనెత్తబడతారు, పరలోక రాజ్యం వారికి సొత్తు. ఈరోజు పాపాన్ని మీ మీదే ఉంచుకుంటే మీ బ్రతుకుల సంగతి ఏంటి? ఆయన ఉగ్రత మీ మీదకి రాకముందే ఆయన ఈ రోజు తండ్రి తన కుమారుని చేయి విడవడానికి కారణం దేవుడు మన పైన చూపించే ఉగ్రత మన మీద పడకూడదంటే, ఆ ఉగ్రత రాకూడదని చెప్పే తండ్రి తన కుమారుని చెయ్యి విడవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజు నీ పాప జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఇష్టపడదు. నీ శాప జీవితాన్ని అదే పాపంలో కొనసాగుతున్నావులే కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి నీ జీవితాన్ని నిత్య జీవానికి వారసునిగా నరకం నుంచి తప్పించబడడానికి నువ్వు ఇష్టపడదు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ చెయ్యి విడవక ముందే నీ జీవితాన్ని మార్చుకోమని ఈ 4వ మాట ద్వారా ఈ రోజు హెచ్చరించడం జరుగుతుంది. రెండవది, ఇప్పుడు ఎందుకు చెయ్యి విడుస్తాడంటే 2వ కారణం, మనకి కొన్ని అనుభవాలు నేర్పించడానికి ఆయన మన చెయ్యి విడిచిపెడతాడు. ఏంటి అనుభవాలంటే, యోసేపు జీవితం ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు. పుట్టిన దగ్గర నుంచి పుట్టిన వెంటనే రాహేలు చనిపోయింది, అమ్మ చనిపోయింది, అదొక ఘోరమైన బాధ. పుట్టిన తర్వాత అన్నులు సరిగ్గా ఉన్నారని లేదు, అన్నులు శత్రు సైన్యానికి అమ్మివేశారు. సరే, శత్రు సైన్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాగుందా? మరి యోసేపు అంత భక్తిపరుడు కాదని, యోసేపు భక్తిపరుడే. తండ్రి నేర్పించిన అనుభవాన్ని బట్టి దేవుని యందు ప్రతినిత్యం ప్రార్థన చేసుకునేవాడు, దేవుని యందు నమ్మకస్తుడిగా భక్తిగానే జీవిస్తూ ఉన్నాడు. కానీ శత్రువు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ బాగుందా అంటే పరిస్థితి అంతా ఓకే, సిట్ రైట్ అనుకున్నప్పుడు పోతిఫరు భార్య నింద వేసింది. ఆ నిందను బట్టి అక్కడ అర్థం చేసుకోకుండా జైల్లో పడేశారు. ఇదంతా చూసి యోసేపుకి ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత యోసేపు అంటాడు, దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని గట్టిగా వెతికాలి. ఈ రోజు యేసు ప్రభు ఏ విధంగా తన వేదనతో కేక వేశాడు, ఆ జైల్లో వెళ్ళిన తర్వాత యోసేపు కూడా అదే విధంగా కేక వేశాడు, నా జీవితాన్ని ఎందుకయ్యా చెయ్యి విడిచిపెట్టావు? ఎందుకో తెలుసు, అప్పుడు దేవుడు అంటాడు, ఆ టైంలో దేవుడు సైలెంట్ గా చూస్తా ఉన్నాడు. చెయ్యి విడిచిపెట్టాడు యోసేపు చెయ్యి అక్కడ విడిచిపెట్టాడు. కానీ యోసేపు చెయ్యి అయితే విడిచిపెట్టాడు, కానీ దేవుడు యోసేపు మీద ఆయన కన్ను సైకిల్ మాత్రం మరచలా, పక్కకు దిప్పులా. యోసేపు మీద ప్రతినిత్యం దేవుడు
కను సైగలు చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎందుకంటే దేవుడు యోసేపు చేతులు వదిలాడంటే, ఇప్పుడు ఉదాహరణకి మన తల్లిదండ్రులు పిల్లలకి బైకో లేకపోతే స్కూటీయో సైకిల్ నేర్పించారు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? ఫస్ట్ చేతులు పట్టుకొని నడిపిస్తారు. నడిపించిన తర్వాత ఇక ప్రతిరోజు అంతే నడిపిస్తూనే ఉంటారా? నడిపించరు కదా. ఒకనొక టైంలో చేతులు వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారంటే, చేతులు వదిలేసిన తర్వాత వాళ్ళు పడతారు, గాయం అవుతుంది. అయినా సరే ఎందుకు వదిలేస్తారు అంటే, ఒకటేం కాదు, వాళ్ళు సైకిల్ నేర్చుకోవాలి లేదా వాళ్ళు బైక్ నేర్చుకోవాలి. అదే విధంగా దేవుడు కూడా మనకి కొన్ని అనుభవాలు ఇవ్వడానికి దేవుడు మన చేతులు వదిలేస్తారు. ఏంటి అనుభవాలంటే, ఈ రోజు చాలా కుటుంబాల్లో చాలా పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఆర్థికపరమైన సమస్యలు, అప్పులు, తిప్పలు, రోగాలు, ఎన్నెన్నో. వాటిని బట్టి మన జీవితాలు కూడా మనం కూడా కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావయ్యా, ఏం చేశానయ్యా, నేను బతిగానే బ్రతుకుతున్నా కదా అని చెప్పి గుండెలు పోదుకొని ఏడ్చిన రోజులు ఎన్నో. సేమంగా యోసేపు కూడా అంతే ఏడ్చాడు. నన్ను ఎందుకు చేయించావంటే, మౌనంగా ఉండాడు. కానీ ఎందుకు దేవుడు యోసేపు చేయించాడంటే, ఏ దేశానికైతే శత్రువుగా అమ్మబడ్డాడో, ఏ దేశంలో అయితే నింద పొందాడో, అదే దేశంలో అధిపతిగా మార్చడానికి దేవుడు చేయడు. ఈరోజు నీ జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా ఇటువంటి శ్రమలు వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఆ శ్రమలన్నిటినీ తీసివేసి నేను ఉన్నతమైన స్థితిలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికని నీ పట్ల నెరవేర్చేంత వరకు ఆయన నీ చెయ్యి విడిచే ఉంటాడు. ఓకే, అనుభవాలు సిట్రాక్ అయిన ఇక చాలు, ఇక నీకు హెచ్చించవలసిన టైం వచ్చింది అనుకున్నప్పుడు ఆ శ్రమలన్నీ అట్లా చిటికలో మాయ చేసి నేను ఉన్నతమైన స్థితిలో, గొప్ప స్థితిలో ఆయన చేస్తాడు. ఒక యోసేపే కాదు, యోబు జీవితంలో కూడా, యోబు జీవితంలో విడిచిపెట్టాడు, ఎడమరాశాడు యోబుని. ఎందుకు? ఆయనని సువర్ణంగా మార్చడానికి. ఎందుకు యోబు జీవితాన్ని విడిచిపెట్టాడంటే, ఆయనని మునుపటి కంటే రెట్టింపుగా ఆశీర్వదించడానికి. ఈరోజు ఆ యోబు టైంలో అయితే పిల్లలు కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు, భార్య కూడా నీచంగా చూసే స్థితికి వెళ్ళిపోయాడు. యోబుకు అర్థం కాదు, ఏడుపు ఒకటే తక్కువ యోబుకి. యోబు, దేవా ఏంటి నా పరిస్థితి అది బూడిదలో కూర్చొని గందరగోళంగా ఏడుస్తున్నాడు. ఆ టైంలో చూశాడు యోబు, ఇక చాలు నీకు ఈ అనుభవాలు అనగానే దేవుడు యోబు జీవితాన్ని సరిచేశాడు, మార్చాడు, ఆశీర్వదించాడు. మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అప్పులు, ఈ ప్రపంచంలో అప్పులు అంత బాధ ఎవరికి ఉండదు. అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరు అప్పులు కలిగిన వాళ్ళు. శ్రమలు, రోగాలు, ఒకటి పోతే ఒకటి. మన కూడా డౌట్ వచ్చి, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకేంటి పరిస్థితి అని ఏడ్చిన రోజులు ఎన్నో. ఒక్కలవై కూర్చొని ఏడ్చి గుండెలు బాదుకున్న రోజులు ఎన్నో. దేవా నా చెయ్యి ఎందుకు విడిచావా అని ఏడ్చిన రోజులు ఎన్నో. కానీ దేవుడు అంటున్నాడు, కొంచెం ఓర్చుకో, నేను చెయ్యి అయితే విడిచాను కానీ నీ మీద నా కను సైకిల్ అయితే పక్కకు పోలా, నీ మీదే నా కను సైకిల్, నిన్నే చూస్తున్నా, నీ ప్రతి కదలిక అబ్జర్వ్ చేస్తున్నా. సో భయపడకు, నేనున్నా నీకు తోడుగా అని దేవుడు చెప్తున్నాడు. అంటే లాస్ట్ మాట ఏంటంటే, ఆయన చెయ్యి విడిచినప్పుడు మనం ఏం చేయాలి, అది మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటేనండి, యేసు ప్రభు వారి జీవితాన్ని, యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు చెయ్యి విడిచినప్పుడు, యేసు ప్రభు వారు పక్కన ఉన్న సిలువల పైన లేకపోతే చుట్టూ ఉన్న జనాల దగ్గరికి వెళ్ళి, దేవుడు ఎందుకు నా చెయ్యి విడిచాడు, దేవుడు ఎందుకు నా చెయ్యి విడిచాడు అడగల. డైరెక్ట్ గా దేవుడితోనే, దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని డైరెక్ట్ గా దేవుడితోనే మాట్లాడాడు, దేవుడినే ప్రశ్నించాడు, దేవుడినే అడిగాడు. యోసేపు కూడా అక్కడున్న జైలర్తోనో లేకపోతే అక్కడ ఉన్న జనాలతోనో చెప్పలా, డైరెక్ట్ గా దేవుడితోనే, నా దేవా నా చెయ్యి విడిచావా. యోబు కూడా దేవుడితోనే పోరాడాడు, దేవుడి దగ్గర చెప్పాడు. ఈరోజు మీరు కూడా, మనందరం కూడా ఆయన చెయ్యి విడిచినప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, దేవా నా చెయ్యి విడిచావయ్యా. మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్తే ఉపయోగం ఉండదు. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ శ్రమలు, నీ కలిగిన బాధలు, నీ ఏడుపులు చెప్తే ఉపయోగం ఉండదు, వాళ్ళు తీర్చరు.
దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుణ్ణే ప్రశ్నించు, దేవుణ్ణే అడుగు. నా చెయ్యి ఎందుకు విడిచావు అని ఆయన్ని అడిగితే తప్పకుండా ఆయన సమాధానం ఇస్తాడు. తప్పకుండా నీ జీవితాన్ని మార్చుతాడు. తప్పకుండా నీ పాప జీవితాన్ని మార్చి నిన్ను నిత్య జీవానికి వారసులుగా మార్చుతాడు. అర్థమైందండి? ఈ సిలువ త్యాగం కేవలం మనందరి కోసం. అవసరం లేదు, ఇంకా త్యాగం అవసరం లేదు. కానీ దేని బట్టి అంటే నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి తండ్రి అయిన దేవుడు తన కుమారు అయిన చేతిని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడింది. కాబట్టి ఈ మాటలు దేవుని చెంత దీవించబడును గాక.